అయితే ఇందాక మీరు ఓ మాట అన్నారు, సార్. పర్సనల్ లైఫ్ కోల్పోతారు, అవును సార్. అన్ని కోల్పోతారని. అవును సార్. మీకేంటి పర్సనల్ లైఫ్ అంటే మీకు లవ్ స్టోరీ గట్టా ఉందా మీకు కూడా? అయి మీరు రాజు, మీరైతే రాంబాయ్ ఎక్కడైనా? అవి లేవు సార్. అవి మనకి ఎవరు పడతారు సార్? ఏ మనకు ఎవరు పడతారు? నన్ను కలిపిస్తారు. అవి అంటే అంటే సినిమా వాడి కాడ పైసలే ఉండదు సార్. అంటే చేయడానికి పైసలు ఎందుకు? రాంబాయ్ లవ్ చేయలేదేంటి రాజుని? అదే సార్, అది మామూలుగా ఊళ్ళో వ్యాపారం అట్లా నడుతుంది సార్. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఒక లక్ష్యం అని చెప్పి రాసుకుంటా అంటే ఈ ఈ మ్యాటర్ ఇటు సైడ్ ఉంటుంది తప్ప అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే మళ్ళీ వస్తే మళ్ళీ అన్నీ పోతాయి కదా సార్. పైసలు ఉండవు, ముఖ్యంగా కావాలని ఉండదు. ఎంతసేపు ఎవరు పిలుస్తారా, ఏంది, ఎట్లా చెప్పాలన్నా కదా, ఏంది ఇది అని చెప్పి ప్రతిరోజు అగ్ని పరీక్ష. అంతే సార్. సో ఇందులో మీరు రాంబాయిని కోల్పోయారు సార్. పెళ్ళింది సార్. మళ్ళా చూస్తే ఏమన్నా అంటే రాంబాయ్ లేదు సార్ నాకు అప్పుడు కూడా. నేను అప్పుడు మాట చెప్తున్నాను, నేను పెళ్ళైన తర్వాత మాట మాట్లాడట్లా. అప్పుడు కూడా లేదు సార్, అప్పుడు కూడా లేదు. మీరు ఏమీ లేకుండా అంత గొప్ప లవ్ స్టోరీ అంటే వాట్ ప్రాంప్టెడ్ యూ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? అంటే నాకు ఇట్లుంటే బాగుండే, ఇట్లా లవ్ చేస్తే బాగుండే, ఇట్లుంటే పంచుకుంటుంది అనిపిస్తుంది కదా సార్. అది అది మీరు రాసుకున్నారు. అవును సార్. ఇట్లుంటే మంచిగా ఉంటుంది, ఇట్లయితే బాగుండే, ఇట్లుంటే అదే అనిపించింది. అంటే మన కోసం ఒక అమ్మాయి ఉంటుంది చూడండి సార్. మన కోసం ఒక అమ్మాయి ఎదురు చూసి, నాకు అక్కడ డబ్బులు లేవు, నాకు అక్కడ బట్టలు లేవు, పండగకి నేను ఏం కొనుక్కోవాలన్నప్పుడు నేను కొనిపిస్తానని చెప్పి కొనటం, నాకేమన్నా ఉన్నప్పుడు, అప్పులు ఏమన్నా ఉన్నప్పుడు నేను ఇస్తానని చెప్పి ఇవ్వటం, ఒక భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్. ఆ అమ్మాయి ఉన్నవాడు అదృష్టవంతుడు సార్. నాకు అట్లా అనిపిస్తుంది, అరే ఇట్లాంటివి కదరా, అంటే వాళ్ళకి ఈ అమ్మకాలు లేనప్పుడు వాడించుకుంటా జాగ్రత్త అని. ఇది నాకు ఎందుకో సార్ అట్లా ఉండే అమ్మాయి అంటే నా మస్తు ఇష్టం. సో అట్లాంటి అమ్మాయి ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అలా కొన్ని ట్రాక్స్ ఉంటాయి సార్. మన సెకండ్ హాఫ్లో ఆటో కొనిస్తుంది. అవును చెప్తారండి సినిమా మీకు మొత్తం చెప్తాను కదా నేను సార్. అది నాకు అట్లా అనిపించి అది రాసింది సార్. ఇట్లుంటే బాగుంది అనిపించి. అదేలేండి. అదే అందుకే మగపిల్ల చాలా మందికి మీ సినిమా ఎందుకు నచ్చిందంటే, అమ్మాయి కూడా అబ్బాయికి హెల్ప్ చేస్తుంది, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటారా మనకు కూడా. అవును సార్. ఇంకా అలాగే వెతుక్కుంటుంటారు మా అబ్బాయిలు. కానీ రేర్ సార్ ఇప్పుడు కష్టం. మీ మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో లవ్ ట్రెండ్స్ మీద? సార్ అంటే నా అబ్జర్వేషన్ అంటే నేను అంటే వాళ్ళకి చెప్పేంతటోని కాదు కానీ సార్, నార్మల్గా ఏంటంటే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సార్ సిస్టమ్. అన్నీ పోయినాయి, ఎమోషన్ ఖరాబ్ అయింది, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అంటే అప్పుడు అదే 2010 ఆ బ్యాచ్లో ఒకటి ఉండే, ఆ 90s పుట్టిన వాళ్ళు కొంచెం ఉన్నా సార్ మజా. 90s అనేటోడు వాళ్ళ లక్కీ ఫెలో సార్. వాడికి అన్నీ దక్కినాయి. కానీ ఇప్పుడు ఈ 2005 ఈ మంది ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఏదైతే ఈ బ్యాచ్ ఉన్నదో వాళ్ళకి కొంచెం లేదు సార్. అంటే ఆ ప్రేమ అది ఆ జ్ఞాపకాలతో ఉన్నది చూడండి సార్, అది లేదు సార్. అది ఫ్లాట్ అయిపోయింది సార్. 90s అది వేరే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ సార్. అది యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ సార్. మీకు ఎవరు ఇచ్చారు పిల్లల్ని? మా మేనమామ ఇచ్చిండు సార్. అంటే మేనమామ మీన్స్ మా అమ్మ వాళ్ళ కొంచెం రిలేటివ్, దూర బంధువు ఆయన. అది ఏం చూసి ఇచ్చారండి? ఏం లేదు సార్, అదే నాకు ఇప్పటికీ డౌట్. నేను ఇంకా అప్పుడు అదే సార్ 2022లో కుదిరింది మ్యారేజ్. మనం ఇట్లా నా సంగతి నాకేం లేదు, నాకెందుకు అంటే మా నాన్న పాపం ఇప్పుడు ఒక భయం ఉండదు సార్. సినిమా అంటే ఓకే కానీ మళ్ళీ అందరి పెళ్ళిళ్ళు అయిపోతాయి. నాకంటే ముంగట మా తమ్ముళ్ళు అయిపోయినాయి ఇద్దరి. ఫస్ట్ చిన్నోడు చేసుకున్నాడు, తర్వాత నడిపోడు చేసుకున్నాడు, నేనే ఒక్కరిని. అందరేమో ఏం పెద్దోని చేయకుండా ఇలా చేస్తాను అంటే నేను అప్పటికి చెప్పాను, నాకు పెళ్ళొద్దు నాన్న, తమ్ముళ్ళ చేసుకొని నేను ఓకే నాన్న నాకు ఉన్నప్పుడు నాకు చేయనా నాన్న సార్. కానీ ఇక నాన్న ఊరుకుంటారు సార్, అమ్మ నాన్న. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళ పేరు ఏం పేరు, కోడలు వచ్చి ఉంటారు. పెద్దోని పెళ్లి కాకుండా ఉంటే వాడు ఎట్లుంటాడు, వాడి ఇంట్లో ఎట్లా మిగులుతాడు, వాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా సార్. ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళిద్దరు వాళ్ళతో ఉన్నప్పుడు వీడు ఒక్కడు ఎట్టుంటాడు. నేను ఎక్స్ట్రా నాకు అనిపిస్తుంది, నేను అరే ఎందుకున్నారా అనిపిస్తుంది. సో అట్లా మా నాన్న ఆలోచించి ఒకరోజు మా తాత చనిపోతే దాంట్లో వాళ్ళు వేరే అదే బంధువులు వస్తే అక్కడ ఇప్పుడున్న వైఫ్ని చూసారు సార్. మా వైఫ్ని చూసారు, మంచిగా ఉన్నది, పిల్లలని చేద్దామంటే వాళ్ళు ఓకే అన్నారు సార్. ఓకే అంటే వచ్చారు, పిల్లగాడు ఏం చేస్తారని అన్నారు. సినిమా అంటే మా నాన్న ఏంది ఏదో ఒక జాబ్ చేస్తారని చెప్పిండట.
నాకు భయం అయింది. అమ్మ నువ్వు పిచ్చోనివా, నువ్వు రేపు పొద్దున ఇద్దరం రూమ్లో కూర్చోవాలా, నేను ఎటు పోను ఇంట్లోనే ఉంటా, రాసుకోవడం తప్ప మనకేం రాదు, నువ్వు ఎందుకయ్యా అన్నపోతే నీకేం తెలుసురా, 100 పెళ్ళిళ్ళు ఏమంటారు, ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు అట్లా అనేసరికి అన్నీ కుదరవు, ప్రాక్టికల్గా నేను ఉంటాం పక్కన, మీరు కాదు, మీరు ఈడు ఉంటారు, నేను ఆడు ఉంటాను అని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళందరినీ కూర్చోబెట్టినా సార్. అమ్మ నా పరిస్థితి ఇది, నేను సినిమాలు చేస్తా, నేను అప్పటికి డెమో చేసుకున్నా సార్, ఇది డెమో చేసుకున్నా, ఇది ఓకే అయితే నాకు సినిమా వస్తుంది, అప్పుడు మీ అమ్మాయిని ఆరాంసే చూసుకుంటా, అప్పటిదాకా ఈ స్ట్రగుల్ అయితే తప్పదాను అంటే వాళ్ళు కొంచెం ఆలోచించారు సార్. ఆలోచించినాక ఒక 1 year ఉంచింది సార్. నేను సంబంధం కుదిరినాక నేను అవకాశాల కోసం ఎదుర్కొంటా, వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత కొంచెం ఆలోచించి మళ్ళీ సర్లే అన్నారు. నేను వద్దన్నా, నాకు ఒక 1 year ఇవ్వండి, ఆ టైం ఇవ్వండి, నేను ఇక్కడ సెర్చ్ చేసుకుని ఏమంటారు ఇక్కడ ఎత్తుకుంటే ఏదన్నా అవకాశం అయితే అప్పుడు చేసుకుంటా అని చెప్పింది సార్. అవకాశం దొరికితే చేసుకుంటా అని చెప్పింది సార్. మీరు చాలా ఆవిడ్ని చాలా దారుణ, అదే రాజు క్యారెక్టర్లో ఇది కనిపిస్తుంది ఈ మైండ్ సెట్. ఇప్పుడు ఇక్కడ ఏం దొరకకపోతే అవును సార్, అది చాలా ఇబ్బంది సార్. మరి అమ్మాయిని మీరు ఓకే చేసుకుని పెట్టుకుని టిక్ పెట్టేసి అదే సార్, అప్పటికి కూడా నేను అదే చెప్పిన, ఏమైనా దొరుకుతా అని చెప్తే దీని వెంబడే పడ్డా సార్. ఇక వచ్చి మొత్తం ఎత్తుకున్నా, ఆడ ఈడ నాకు 1 year ఉంది, మళ్ళీ ఈ మంత్లో ఇక పెళ్ళి అని చెప్పి అటు ఇటు తిరిగొట్టాను సార్ డెమో పట్టుకుని. అప్పుడు ఇక పెళ్ళైనాక మళ్ళా మన బర్కత్పూర్ సార్ అని చెప్పాను కదా సార్, ప్రశాంత్ సార్, ఆడ మళ్ళా జాయిన్ అయ్యాను సార్. అది నాకు తెలుసు రా మొత్తం అని అన్నాడు సార్. పెళ్ళి అయిపోయింది కదా వస్తావులేరా అట్లుంటుందా అన్నాడు. అప్పుడు వయసులు అంటే నువ్వు పోయినావు, అవకాశాలు ఉన్నావు, కానీ బాధ్యతలు ఇట్నే ఉంటాయిరా అని చెప్పి అన్నాడు సార్. కానీ మళ్ళా నాకు ఎందుకో 2-3 నెలలు చేసింది సార్. చేసినాక మళ్ళీ మందికి ఆదరా అనిపించింది, లేదు సినిమా చేయాలా అని చెప్పి బయటకు వచ్చి అప్పుడు ఈటీవీలో నా ఫ్రెండ్ ఉంటాడు సార్ తన్మయ్ అన్న అని. సో ఆ అన్నకి చెప్పిన, మళ్ళీ వేనన్న కూడా ఇటు వేనన్న ఇటు నుంచి ఇటు, సో ఇద్దరికి ఇలా అటు తిరుగుతా ఉంటే అప్పుడు నా డెమో ఈటీవీ తన్మయన్న ద్వారా ఈటీవీ పోయింది సార్, ఇటు వేనన్న ద్వారా ఇటు వచ్చింది. సో ఇద్దరు కలిపి ఒకటే డెమో. అరే ఒకటే మనిషి అంటే అవునంటే లేదు ఈ కథ ఇంకో కథ ఉంటుంది సార్ నాకు ఆడ, అది వాళ్ళకి మస్తు నచ్చింది. అది కాదు వేనన్న ఏంటంటే అది కాదు ఫస్ట్ దీంతో పోదాం, దీంట్లో ఒక అది ఉంటుంది లవ్ స్టోరీ తోటి పోతే బెస్ట్ అని చెప్పి ఫస్ట్ అని చెప్పి దీన్ని ప్రమోట్ చేశారు, దీన్ని చేసినాం సార్. అట్లా ఇది వచ్చింది, నా భార్య వచ్చిన వేళ విశేషం. ఆవిడే మీకు లక్కీ సార్, మామూలు లక్ కదా సార్, లక్కీ మాస్కెట్ నిజంగా సార్. కానీ ఆవిడ పాపం నిజంగా మిమ్మల్ని చాలా అమాయకత్వంగా మ్యారేజ్ చేసుకుని నిజంగా సార్, నిజంగా సార్ ఆవిడ సుడిగుండంలో దిగిపోయింది వచ్చి. నిజంగా సార్, చాలా సార్లు ఇబ్బంది పడ్డాం సార్. అంటే మీకు తెలవంది ఉంటుంది సార్ సినిమా కష్టాలు, ఏ దానికైనా సరే కొంచెం ఏమంటారు సాక్రిఫైస్ చేసేది ప్రతిదీ. అట్లా ఒక 6 నెలలు నాకు మంచిగా అనిపోయిపోయాయి సార్. ఇంటికి పోయి పెడదామంటే మళ్ళా అరే ఎందుకు పిల్లని జాతలేక నువ్వు ఇంట్లో పెట్టినావు అంటారు. సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి నాకనే ఉంచుకున్నా, నేనే చూసుకుంటా అని చెప్పి. ఏం చూసుకుంటారు అసలు అక్కడ వర్క్ లేకపోతే? అందుకనే మళ్ళీ బర్కత్పూర్ జాయిన్ అయ్యాను సార్, ఆ ఆఫీస్ కాడ ఇవన్నీ అవుతానే. అందుకనే జాయిన్ అయిన తర్వాత అది అటు చేసుకుంటే ఇటు ఏమంటారు ట్రయల్స్ చేసుకుంటా. అప్పుడు నిజంగా ఆవిడ అమాయకత్వమే మీ అదృష్టం. నిజంగా సార్ కదా, నిజంగా సార్. చాలా ఆ 6 నెలలు 7 నెలలు మీరు డైరెక్టర్గా ఈటీవీకి వేణు గారికి మీరు కనెక్ట్ అవ్వక ముందు, అవును సార్, ఆ మధ్యలో అది చాలా దారుణమైన టైం కదా. నిజంగా సార్, సినిమాకి వెళ్ళడానికి ఉండదు, డబ్బులు ఉండవు కదా. నిజంగా సార్, అసలు దేనికి లేవు సార్ కదా. నా పిల్లలకి వాట్సాప్ చెప్పిన ఏం చేసినా తక్కువ సార్. అంతేనా? యా సార్. ఓ పని చేయండి, మీ ఊర్లో గుడి కట్టేయండి. నిజంగా ఐ కంగ్రాచులేట్ హర్, రియల్లీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆవిడకి. ఎందుకంటే ఆవిడ తాలూకా నమ్మకం అనండి, అమాయకత్వం అనండి, ఏమనండి. సార్ ఇంకోటి చెప్పనా సార్, అయితే ఏమనేదంటే ఈ సినిమా అంటే భయం అయ్యేది సార్. లాస్ట్ మూమెంట్లా ఏమవుతుంది అంటే ఒకటే మాట అనేది సార్, నువ్వు ఎందుకు భయపడతాను, సినిమా మంచిగా ఉన్నది, ఆడుతుంది, కష్టపడ్డావు, గెలుస్తావు, ఎందుకు భయపడతాను. అప్పుడు బీపీ వచ్చింది సార్ నాకు, బీపీ టాబ్లెట్లు వేసుకునేందుకు కొంచెం ఆలోచించి కళ్ళు తిరుగుతాయి కదా సార్. బీపీ వచ్చినప్పుడు నువ్వు అసలు ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి తిట్టుకుంటుండే సార్.
ఎక్కువ సినిమా గురించి ఆలోచించకు, ఆడుతుంది అని నమ్మకంతో ఉండనేది. అంత మోరల్ సపోర్ట్ ఇచ్చేది సార్. గ్రేట్. మామూలుగా చదువుకున్నారు ఆవిడ ఏమైనా? యా సార్. ఏం చదువుకున్నారు? ఎంబీఏ సార్. ఓ ఇంకేమి, ఎంబీఏ చదువుకుంటే కొంచెం ఆ మెంటల్ క్యాలిబర్ ఉంటుంది కదా, మెంటల్ క్యాలిబర్. ఓకే. అసలు అంటే ఎన్నైనా దాటారు మొత్తానికి. నిజంగా సార్. నిజంగా దాటి ఇది ఈ వైతరిని దాటడం చాలా కష్టం. నిజంగా సార్. అదే నేను ఇవే తెలియాలి అందరికి. ఎందుకంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు అన్నది. కొంతమంది ఇబ్బందులకు భయపడి పారిపోవడము. చిరంజీవి గారు చెప్పారు, ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి సినిమా ఇండస్ట్రీలో. మధ్యలో జరగలేదని, అక్కడెక్కడో కుదరలేదని, ఇల్లు ఇక్కడెక్కడో దొరకలేదని గాబరా పడిపోద్దు. ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి అని చిరంజీవి వీడియో ఉంటుంది, చాలా ఫేమస్ వీడియో అది. అది మీరు చేసింది. మీరు వెనకపోయినా చిరంజీవి చెప్పింది చేశారు. అవును సార్. అవును సార్, నిజంగా సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.